ఓకేనా. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేశ్వర ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఏమనేసి అంటే, అన్నిటికంటే ముందుగా ఈ వీడియోని అంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఏమనేసి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ముగిసింది. అయితే ఎందుకంటే ఈ వీడియో కొద్దిగా మీరు శ్రద్ధగా వినండి. ఎందుకంటే నాకు తెలిసినటువంటి వ్యక్తుల దగ్గర కొద్దిగా గొప్ప తెలుస్తుంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్లో కట్ ఆఫ్ గురించి కానీ లేదా నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుందా కంటిన్యూ అవుతుందా ఈ వేటి గురించి కూడా నేను చెప్పలేదు. కానీ ఈరోజు ఈ వీడియో చేయాలనే ఒక ఉద్దేశంతో చేస్తున్నాను. చాలామంది అడుగుతున్నారు కాబట్టి. ఇటీవల గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ ముగిసింది. అయితే ముగిసిన తర్వాత ఎగ్జామ్ మనము రేపు రాస్తామంటే ఈరోజు రాత్రి వరకు కూడా మనం చాలా టెన్షన్తో ఎగ్జామ్ రాసాం. అంటే చాలామంది ఎగ్జామ్స్ కూడా రాయలేకపోయారు బంద్లో పాల్గొని. సరే, ఈ విషయాలను పక్కన పెడితే ఎగ్జామ్ జరగక ముందేమో విద్యార్థులందరూ లేకపోతే కోచింగ్ సెంటర్లో పనిచేస్తున్న ఫ్యాకల్టీస్ కానీ చాలామంది అధ్యాపకులు విద్యార్థులు కలిసి మనకు రోస్టర్ పాయింట్స్ క్లియర్ చేసిన తర్వాత ఎగ్జామినేషన్ పెట్టండి అని చాలామంది అడిగారు. అయితే ప్రభుత్వం పెడతామనేది కానీ వాయిదా చేస్తామని విద్యార్థులు డైవర్ట్ చేసి మళ్ళీ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఎగ్జామ్ జరగక ముందేమో అధ్యాపకులు విద్యార్థులు రోస్టర్ పాయింట్స్ క్లియర్ చేయండి, క్లియర్ చేసి ఎగ్జామ్ పెట్టండి పోరాడారు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అందరూ ఫ్యాకల్టీస్ కానీ లేదా విద్యార్థులు అందరూ కూడా కట్ ఆఫ్ పైన పడ్డారు. అంటే మనకి ప్రధానమైనటువంటి ఒక సమస్యను మర్చిపోయి మనకి సందర్భాన్ని బట్టి మనం మారిపోతున్నాం. సరే, ఈ విషయాలనే పక్కన పెడితే ఇప్పుడు ఈ వీడియోకి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈ గ్రూప్ 2 మెయిన్స్ అనేది కొనసాగుతుందా లేదా ఒకటి. రెండవ పాయింట్, ఈ గ్రూప్ 2 మెయిన్స్ పైన కోర్టులో ఇప్పటికే కేసు నడుస్తుంది, వాయిదాలు కూడా పడుతూ వస్తున్నాయి. ఇది ఏమవుతుంది, దీని ప్రభావం ఎగ్జామ్ పైన ఏమైనా ఉందా అంటే ఇటీవల ముగిసిన ఎగ్జామ్ పైన. ఇది రెండవది. మూడవది ఏమైనా అంటే చాలా మంది అన్నిటికన్నా సమస్య కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు సార్ అనే విషయం అడుగుతున్నారు. ఈ మూడు విషయాల గురించి నేను కూలంకుషంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందుగా మనకి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఒక టాపిక్ కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ పైన ఫోకస్ చేసినటువంటి వ్యక్తులు రానున్నటువంటి కాలంలో కాంపిటేటివ్ ఫీల్డ్లో విజయం సాధించవచ్చని మనకు అందరికి తెలిసినదే. కానీ ఈ కరెంట్ అఫైర్స్ని ఎక్కడ పెడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు మీకు యాప్లో కానీ లేకపోతే మనకి ఎక్కడైనా దొరుకుతుంది. కానీ మన డబ్బులు పెట్టి కరెంట్ అఫైర్స్ కొనేదానికంటే ముందుగా మనకి 7 రూపాయలు పెడితే పేపర్ వస్తుంది. ఈ పేపర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని మీరు క్షుణ్ణంగా చదివితే కరెంట్ అఫైర్స్ ఏ యాప్లో కానీ దేంట్లో కానీ పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. మరి సార్, నేను కరెంట్ అఫైర్స్ రోజు పేపర్ చదువుతున్నాను కానీ అన్నిటికీ ఆన్సర్ చేయలేకపోతున్నాను సార్ అని అంటారు. మిత్రమా, ఓన్లీ ఈనాడు పేపర్ చదివితేనే మనం కరెంట్ అఫైర్స్ స్కోర్ చేయలేం. నేను రోజుకి 10 నుంచి 12 న్యూస్ పేపర్ చదువుతాను. సార్, మీరు నిజంగానే 10 నుంచి 12 న్యూస్ పేపర్ చదువుతారంటే చదువుతున్నానండి. చాలా సంవత్సరాల నుంచి నేను ఫ్యాకల్టీ ఫీల్డ్కి వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా 10 నుంచి 12 న్యూస్ పేపర్ చదువుతున్నాను. ఈ 10 నుంచి 12 న్యూస్ పేపర్ చదివినప్పుడు నాకు ఆల్మోస్ట్ కరెంట్ అఫైర్స్ కవర్ అవుతాను. నేను చాలా ఛానల్స్ని లేకపోతే నార్త్ ఇండియా వాళ్ళ ఛానల్స్ కానీ PAB.government.in వెబ్సైట్లు కానీ చాలా వెబ్సైట్ నేను ఫాలో అయ్యి కరెంట్ అఫైర్స్ చూసుకుంటూ ఉంటాను. ఒకటి. రెండవది ఏమనేసి అంటే, మేము రోజు 10 నుంచి 12 న్యూస్ పేపర్లు మేము చదవలేకపోతున్నాం సార్ అనేసి అంటే మీరు చదవాల్సిన అవసరం లేకుండా 10 నుంచి 12 న్యూస్ పేపర్లు వచ్చేటటువంటి మెయిన్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను స్క్రీన్ షాట్ చేసి కట్ చేసి మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతున్నది. ఆ వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ క్రింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ని క్లిక్ చేసి ఆ లింక్లో జాయిన్ అయినట్లయితే మీకు పైన ఫాలో ఉంటుంది. ఫాలో కొట్టిన తర్వాత బెల్ బటన్ వస్తుంది. బెల్ బటన్ క్లిక్ చేసిన తర్వాత నేను చేసే ప్రతి ఒక్క పోస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది.
బెల్ బటన్ క్లిక్ చేయకపోతే నేను చేసేటప్పుడు పోస్ట్ కూడా మీకు నోటిఫికేషన్ రాదు. ఈ 10 నుంచి 12 న్యూస్ పేపర్లు చదవాల్సిన అవసరం లేకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఈ కటింగ్స్ని బాగా చదివితే మీ కరెంట్ అఫైర్స్ 95% మీకు కవర్ అవుతుంది. ఓకేనా, ఇది ఒకసారి గమనించాం. ఇప్పుడు ఈ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది రీసెంట్గా ముగిసింది కదా. అయితే మరొక వారంలో కానీ 10 రోజుల లోపు కానీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఫలితాలు కూడా ప్రకటించబోతున్నది అని ఒక సమాచారం అయితే నాకు కొద్దిగా తెలిసింది. అయితే ఇంకా వారం పట్టచ్చు లేదా 10 రోజుల పైన పట్టచ్చు. ఏదో కొద్దిగా ఉన్న సమాచారం అయితే పంచుకుంటున్నాను. ఒకటి. రెండవది ఏమన్నా అంటే కోర్టులో ఇప్పటికే మన గ్రూప్ 2 కేసు నడుస్తుంది. దీనిపైన జిఏడి డిపార్ట్మెంట్ వాళ్ళు ఎటువంటి దాఖలు సమర్పించలేదని నిన్న కోర్టు వాయిదా వేసింది, పక్కన పెట్టారు. ఇప్పుడు ఈ కేసు గ్రూప్ 2 పైన ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది అనేసి అంటే మిత్రమా, ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పైన హైకోర్టులో ఉన్నటువంటి కేసు ఎఫెక్ట్ పడుతుందా అనేసి అంటే పడచ్చు, పడకపోవచ్చు. ఓకేనా, ఎందుకంటే హైకోర్టు ఏం తీర్పిస్తుంది అనేది మనం ముందుగా చెప్పలేము, జడ్జి కూడా ఎవరు చెప్పలేరు. పడుతుందా పడదని తర్వాత విషయం. అయితే 70 to 80% ఆ గ్రూప్ 2 కేసు అనేది ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ పైన దానిపైన ఎఫెక్ట్ పడేటటువంటి ఛాన్సెస్ అయితే కనిపించడం లేదు. ఎందుకంటే ప్రభుత్వానికి ఏం కావాలో అవన్నీ కూడా మనకి హైకోర్టుకి సమర్పిస్తారు ప్రభుత్వం. కాబట్టి ఈ కేసుని మన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ పైన ఎఫెక్ట్ అనేది పడలేకపోతున్నది నాకు తెలిసినంత వరకు. కాబట్టి ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎవరైతే రాశారో వాళ్ళు కోర్టు కేసు గురించి ఆలోచించాలి. ఈ నోటిఫికేషన్ పూర్తి అయిపోయింది అనుకోండి, మీరు అనుకొని బాగా రాసిన వాళ్ళు పోస్ట్ కోసం వెయిట్ చేయండి. ఓకేనా, ఒకవేళ నాకు తక్కువ మార్కులు వస్తున్నాయి సార్, నాకు ఎగ్జామ్ రాసిన తర్వాత తక్కువ మార్కులు వస్తున్నాయి, పోస్టింగ్ వచ్చేటువంటి ఛాన్సెస్ లేదు, మరి నేను ఏం చేయాలి సార్ అనేసి అంటే ఏం భయపడాల్సిన అవసరం లేదు. దగ్గరలో మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పోస్టులు పడుతున్నాయి, జిల్లా కోర్టులో పోస్టులు పడుతున్నాయి, ఎన్విరాన్మెంట్ ఆఫీసర్స్ పోస్టులు పడుతున్నాయి. అదేవిధంగా వివిధ శాఖల్లో ఉన్నటువంటి పోస్టులు కూడా దగ్గరలోనే రిలీజ్ కాబోతున్నాయి. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ మే నెలలో జిల్లా కోర్టులో హైకోర్టు పోస్టులు మన నోటిఫికేషన్ వస్తాయి. వాటిని బాగా చదువుకోండి. ఓకేనా, మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేసి అంటే ఎవరో చెప్పిన మాటలు మనం వినాల్సిన అవసరం లేదు. మనకి మీరు దగ్గరకు వస్తున్నారు అనేసి అంటే మీ విషయం దగ్గర పడుతుందని అర్థం. మీరు ఓపికతో ఖచ్చితంగా ఏ ఎగ్జామ్కైనా ఆ ఎగ్జామ్ సిలబస్ పక్కన పెట్టుకొని బాగా చదవండి. ఓకేనా, ఇది మూడవది ఏమనేసి అంటే కట్ ఆఫ్ ఎంత ఉండదు సార్ అని అంటున్నారు. కట్ ఆఫ్ ఎంత ఉండదు సార్ అని అంటున్నారు. కట్ ఆఫ్ ఎంత ఉండదు అంటే ఒక ఎస్టీ ఉమెన్కి 150+ వస్తే సేఫ్. ఎస్టీ ఉమెన్ 150+ వస్తే మనకి సేఫ్. ఈ మాట ఎందుకంటున్నానంటే ఎస్టీ ఉమెనే లాస్ట్ పోస్టింగ్ అందుకునేటటువంటి పర్సన్. అంటే ఎస్టీ ఉమెన్కి 150+, 140+ వస్తే కూడా అభ్యంతరం ఏం లేదు, ఇంకా కూడా పడిపోవచ్చు, చెప్పలేము. కానీ నేను ముందు జాగ్రత్తగా 150+ అంటున్నా. ఇది అధికారిక సమాచారం కాదు, నాకు వచ్చినటువంటి కాల్స్, నాకు వచ్చినటువంటి మెసేజ్ ప్రకారం నేను చెప్తున్నాను. ఎస్టీ ఉమెన్ అయితే 140+ వచ్చిన ధైర్యంగా ఉండొచ్చు, లేదా 150+ వచ్చినా కూడా ధైర్యంగా ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే 140+ ఎస్టీ ఉమెన్కి వస్తే ఎస్సీ ఉమెన్కి 150+, బీసీ ఉమెన్కి వచ్చి 160+, మా తర్వాత ఓసీ వాళ్ళకి వచ్చి 170+. అంటే ప్రతి ఒక్కరికి కూడా 172 లేదా 160 to 180 మధ్య వచ్చినటువంటి ప్రతి ఒక్క పర్సన్ కూడా ధైర్యంగా ఉండొచ్చు. ఎందుకంటే చాలా మంది కటఫ్లు చెప్తున్నారు, నేను కూడా కటఫ్ చెప్తున్నాను. అయితే వాస్తవమైన కటఫ్ ఎప్పుడు బయటపడుతుంది అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత బయటపడుతుంది, దీన్ని గమనించాలి. ఓకేనా, మొత్తం మీద 160 నుంచి 180 మార్కులు వచ్చినటువంటి పర్సన్స్ సేఫ్గా ఉంటారు. సేఫ్ అంటే 100కు 100% అనేది భయపడకుండా ప్రశాంతంగా ఉండొచ్చు. ఏదో ఒకటి వస్తుంది, నాన్ ఎగ్జిక్యూటివ్ కానీ ఏదో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అయినా వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి.
ఓకేనా. కట్ ఆఫ్ ఇంకా కిందకి దిగితే కూడా పర్వాలేదు, ఎందుకంటే పేపర్ అనేది చాలా ఈజీ అంటే ఈజీనే, చాలా ఈజీ అని మనం చెప్పకూడదు, ఈజీనే. ఓకేనా. ఈ పేపర్ని ఆల్రెడీ సివిల్ సర్వీసెస్ వాడు రాస్తుంటాడు, ఆల్రెడీ గ్రూప్ 1 ఫెయిల్యూర్ అయిన వాడు రాస్తుంటాడు, ఆల్రెడీ గ్రూప్ 2 ఎగ్జామ్ చేస్తున్న వాళ్ళు నాన్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు రాస్తుంటారు, వివిధ శాఖలో ప్రభుత్వ ఉద్యోగాలు పనిచేస్తున్న వారు రాస్తుంటారు, డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు రాస్తుంటారు, గవర్నమెంట్ టీచర్లు రాస్తుంటారు, చాలా మంది రాస్తుంటారు. కాబట్టి వీళ్ళందరూ రాస్తుంటారు. దాంతోపాటు మనం ఏ పోస్ట్కి కూడా ఇంకా సెలెక్ట్ కానటువంటి పర్సన్స్ కూడా రాసి ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగం ఎంపికైనటువంటి పర్సన్స్ రాస్తుంటారు, ఫెయిల్యూర్ అయినటువంటి పర్సన్స్ రాస్తుంటారు. వీళ్ళందరూ మనం దృష్టిలో పెట్టుకోవాలి. వీళ్ళందరికీ 200+ వచ్చినాయి అనుకో, అప్పుడు పరిస్థితి కొంచెం తారుమారు అవుతుంది. కాబట్టి కటప్ అనే దానిని మనం ఇప్పుడే చెప్పలేము. 160 to 180 మార్క్స్ వచ్చిన వాళ్ళు ప్రశాంతంగా ఉండొచ్చు. ఓకేనా. ఇది నెక్స్ట్. అదేవిధంగా మేము ఈ ఎగ్జామ్ సరిగా రాయలేదు సార్, రానున్నటువంటి కాలంలో ఏమైనా నోటిఫికేషన్ పడతాయంటే ఏపీ హైకోర్టు జిల్లా కోర్టుల పోస్టులు మనకు పడుతున్నాయి, ఎన్నినో చెప్పలేము. ఓకేనా. ఇది మీకు ఇంగ్లీష్ కానీ జనరల్ నాలెడ్జ్ కానీ బాగుంటే ఈజీగా మనం జాబ్ క్రాక్ చేయొచ్చు ఏదో ఒకటి. ఓకేనా. కాంపిటేటివ్ ఫీల్డ్ వదిలేసి పోవద్దని, ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుంది, కానీ ఓపికతో ఉండాలి అంతే. ఓకేనా. ఒకటి. అదేవిధంగా ఇప్పుడు మీరు హైకోర్టు ఎగ్జామ్ రాయాలన్నా, డిఎస్సి ఎగ్జామ్ రాయాలన్నా, లేకపోతే మీరు కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయాలన్నా, ఇతర పోటీ పరీక్ష ఎగ్జామ్స్ రాయాలన్నా కూడా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేదాన్ని మన యాప్లో ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్లో, ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్లో ఇప్పటికే నేను ఆన్లైన్ క్లాస్ అప్లోడ్ చేయడం అనేది జరిగింది విత్ కరెంట్ అప్డేట్. మీరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎగ్జామ్ రాసిన, జిల్లా కోర్టు ఎగ్జామ్ రాసిన, కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసిన, డిఎస్సి ఎగ్జామ్ రాసిన, ఇతర ఏ పోటీ పరీక్ష ఎగ్జామ్ రాసినా కూడా మీకు ఎగ్జామ్ పూర్తయ్యే వరకు కరెంట్ అప్డేట్ మన యాప్లో అందిస్తూనే ఉంటాను. దీనిని కేవలం 399 రూపీస్కే మన యాప్లో ఇప్పటికే అందించడం అనేది జరిగినది. ఒకటి జీకే కరెంట్ అఫైర్స్. దగ్గరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, గ్రూప్ 1 గ్రూప్ 2 ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యాప్లో మనకి ఎకానమీ కంప్లీట్గా 100% ఇండియన్ ఎకానమీ కానీ, ఏపీ ఎకానమీ కానీ, తెలంగాణ ఎకానమీ కానీ 100% ఏ యాప్లో కూడా మీకు లేదు. ఒకటి. రెండవది ఏమనేసి అంటే ఎకానమీలో ప్రతి ఒక్క పదానికి మీనింగ్ చెప్పినటువంటి పర్సన్స్ కూడా యాప్లో క్లాసెస్ బోధించడం అనేది చూస్తున్నాం. ఎందుకంటే అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అంటే తెలియదు, మనకు ఆర్ఈ అంటే రివైజ్ ఎస్టిమేషన్స్ తెలియదు. ఈ రెండు మధ్య తేడా తెలియని వాళ్ళు కూడా ఎకానమీ అకౌంట్ పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి, అవన్నీ మనకొద్దు. కానీ దగ్గరలో గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకి ప్రతి ఒక్క పాయింట్ని 100% ఎకానమీని పూర్తి చేసే బాధ్యత నేను దగ్గరలో తీసుకుంటాను. ఆ విధంగా ఆన్లైన్ క్లాసెస్ అప్లోడ్ చేస్తాను. ఓకేనా. ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్లో. అదేవిధంగా ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్లో ఏపీ డిఎస్సి ఎస్ఏ సోషల్ వాళ్ళ కోసం నేను బ్రహ్మాండగా రాష్ట్ర అధ్యాపకుల చేత నేను 10 రివిజన్ గ్రాండ్ టెస్టులు 10 రివిజన్ గ్రాండ్ టెస్టులను మన యాప్లో ఇప్పటికే అప్లోడ్ చేస్తున్నాం విత్ కరెంట్ అప్డేట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్తో పాటు. ఈ 10 రివిజన్ గ్రాండ్ టెస్టులు మీరు చదివితే లాభం ఏంటంటే, ఈ 10 రివిజన్ గ్రాండ్ టెస్టులు మీరు ప్రాక్టీస్ చేస్తే డిఎస్సి ఎస్ఏ సోషల్ సిలబస్లో ఉన్నటువంటి సిలబస్ మొత్తాన్ని కూడా మీరు చదివినట్టే. ఆ విధంగా బిట్స్ మేము ప్రిపేర్ చేసి అప్లోడ్ చేయడం అనేది జరిగింది. దీనికి కేవలం 599 రూపీస్కి మన యాప్లో ఇస్తున్నాము. ఈ 10 రివిజన్ గ్రాండ్ టెస్ట్లు కూడా మీకు ఆన్లైన్తో పాటు పీడిఎఫ్ను కూడా అందించే ప్రయత్నం చేస్తున్నా. మీకు పీడిఎఫ్ కావాలనుకుంటే మన జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కావాలన్నా, ఈ ఎస్ఏ సోషల్ బిట్స్ పీడిఎఫ్ కావాలన్నా, ఆల్రెడీ ఏపీ ఎకానమీ ఇండియన్ ఎకానమీ కోర్స్ కావాలన్నా, మీకు ఏది పీడిఎఫ్ కావాలన్నా కూడా క్రింది ఇవ్వబడినటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఎందుకంటే నార్మల్ కాల్స్ రావు, వాట్సాప్ కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేసే ప్రయత్నం చేయండి. లేదా ఎంక్వైరీ కోసం మీరు వాట్సాప్ కాల్ అయినా చేయొచ్చు, లేదా వాట్సాప్ మెసేజ్ అయినా మీరు చేయొచ్చు. ఓకేనా. ఇది మిత్రమా నాకు ఉన్నటువంటి సమాచారం కోసం. ఇంకా ఏపీపీఎస్సి ఈ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ గురించి వదిలేసి ప్రశాంతంగా ఫర్దర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే వాటిని మీరు ప్రిపేర్ చేసుకొని, నోట్బుక్ ప్రిపేర్ చేసుకొని ప్రశాంతంగా చదవాలని
ఆశిస్తూ, అదేవిధంగా మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి లింక్ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వాట్సాప్ ఛానల్ లింక్లో జాయిన్ అవ్వండి. మంచి మంచి అంశాలు కరెంట్ అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.